నమస్తే. నేను నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. ఈరోజు అవుట్‌లెట్స్ గురించి చెప్పబోతున్నానండి. అట్లాంటాలోని టాప్ 10 అవుట్‌లెట్స్‌లో ఇది కూడా ఒకటి. నార్త్ అట్లాంటా ప్రీమియం అవుట్‌లెట్ ఇది. ఇక్కడ అన్ని టాప్ బ్రాండ్స్ దుస్తుల నుంచి మొదలుపెడితే షూస్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ అవుట్‌లెట్స్‌కి సంబంధించిన వివరాలు, అలాగే ఈ అవుట్‌లెట్స్‌లో ఏమేమి ఇంకా దొరుకుతాయి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా పెద్ద అవుట్‌లెట్ ఇది. నడిచే ఓపిక ఉండాలంతే. ఒక పూటైతే సరిపోదు. ఒక రోజు కావాలి. అన్ని బ్రాండెడ్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా ఎంఎస్‌కొస్తున్న పిల్లలకి ఈ వీడియో అని చెప్పొచ్చండి. ఎందుకంటే మన పిల్లలు చాలా వరకు కూడా అక్కడ ఇండియాలోనే షాపింగ్ చేసి బట్టలు తెచ్చుకుంటూ ఉంటారు కదా! ఇక్కడి వాషింగ్ మిషన్స్‌కి తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇక్కడే షాపింగ్ చేసుకుంటే ఆ క్లాత్ కూడా ఎక్కువ రోజులు మన్నుతుంది. అలాగే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి. ఇటువంటి అవుట్లెట్స్‌లో తీసుకుంటే కనుక చాలా వరకు కూడా తగ్గింపు ధరల్లో రావడం అనేది జరుగుతుంది. మరి ఎంతెంత తగ్గుతాయి, ఎటువంటి బ్రాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేసేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ అవుట్లెట్ కూడా చూసేద్దాం. అమెరికా వ్లాగ్స్లో ఇదొక స్పెషల్ వీడియో. ఫస్ట్ మనం షూస్ చూడడానికి వెళ్దామండి. అన్ని బ్రాండ్స్, అడిడాస్ వంటి టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ అవుట్లెట్స్ అనేది ఏంటంటే మొత్తం అన్ని రకాల బ్రాండెడ్స్ తోటి ఉన్న ఒక పెద్ద సముదాయం, అంటే వ్యాపార సముదాయం అని చెప్పొచ్చు. ఒక కాంప్లెక్స్ ఇది. చాలా పెద్ద ప్లేస్ అండి. అన్నీ ఇంచుమించు ఒక 500 స్టోర్స్ వరకు కూడా ఉంటాయి. మనకి నడిచి ఓపిక ఉండాలి అంతే. మేము మధ్యాహ్నం 2:30 ఆ టైంకి వెళ్తే బయటకు వచ్చేటప్పటికి 7:30 అయింది. అప్పుడు కూడా ఏంటి, సగం షాప్స్ కూడా చూడలేదు. ఊరికే మాకు కావాల్సినవి చూసినందుకు. ఇక మొత్తం తిరగాలి అని అనుకుంటే మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు కూడా చూడొచ్చు. షూస్ మాత్రం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఇక్కడి నుంచి చదువులకు వెళ్ళే పిల్లలు కూడా అలా షూస్ అక్కడ తీసుకుంటేనే బాగుంటుంది. ఆ బ్రాండ్ అక్కడ లోకల్ తయారీ కాబట్టి చాలా మన్నకం అనేది చాలా బాగుంటుంది. అంటే అక్కడ వెదర్నికి తగినట్టుగా తయారు చేస్తారు. బట్టలైనా సరే, షూస్ అయినా సరే, ఏదైనా కూడా. అందుకే సాధ్యమైనంతలో అక్కడే, అంటే అమెరికాలోనే మీరు షాపింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అవగాహన లేక ఏంటంటే చాలామంది పిల్లలు ఎంఎస్కి వచ్చేటప్పుడు ఇండియాలోనే అమెరికాకి వెళ్తున్నాం కదా అని 2-3 పెట్లు నిండిపోయేలాగా షాపింగ్ చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. దానివల్ల యూజ్ ఉండదండి. ఇక్కడ ఉన్న వాషింగ్ మిషన్స్లో తొందరగా పాడైపోతాయి. ఎంత టాప్ బ్రాండ్ మీరు తెచ్చుకున్నా కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి. దానికంటే కూడా వెస్ట్రన్, అది మీరు పిల్లలు వాడేవి ఏవైతే ఉంటాయో టీ షర్ట్స్ కానీ, జీన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ తీసుకోవడమే బాగుంటుంది.
నెక్స్ట్ మనం బట్టల దగ్గరికి వెళ్దాం. టీ షర్ట్స్ నుంచి మొదలు పెడితే ఆడపిల్లలకి కావాల్సిన వెస్ట్రన్ వేర్ అన్నీ కూడా మొత్తం ప్రతి దాని మీద కూడా ఫ్లాట్ 50% వరకు కూడా డిస్కౌంట్ ఉందండి. ఎప్పుడూ ఉంటుంది, 365 రోజులు కూడా ఈ డిస్కౌంట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. క్రిస్మస్ అలా వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ పండగలు ఉన్న టైముల్లో ఎక్కువ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆఫర్ అన్నారు కదా అని ఏదో మిగిలిపోయిన వాటి మీద ఇవ్వడం కాదు, కొత్త వాటి మీద ఇవ్వడం అనేది జరుగుతుంది. జీన్స్లు అలాంటివి ఇక్కడే బాగుంటాయండి. ఈ వెదర్కి తగినట్టుగా వాటిని డిజైన్ చేస్తారు కదా ఫ్యాబ్రిక్ని. సో మీకు తట్టుకోవడానికి, అంటే చలి తట్టుకోవడానికి తగినట్టుగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా షర్ట్స్, తర్వాత ప్యాంట్స్ అట్లా. ఇక ఆడపిల్లలకి కావాల్సిన వెస్ట్రన్ వేర్, అంటే వాళ్ళకి కావాల్సిన టీ షర్ట్స్ ఇటువంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి. మన్నుతాయి కూడా, మన్నకం కూడా చాలా ఉంటుంది. అంటే మనకి ఎలా వాడినా కూడా క్లాత్ అనేది పాడైపోదు. ఈ ప్రత్యేకించి ఆడపిల్లలకి ఇప్పుడు మా కోడలు చూస్తోంది కదా, ఇవి కూడా మంచి డిస్కౌంట్లో ఉన్నాయండి. ఫ్లాట్ 50% డిస్కౌంట్లో ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇటువంటి అవుట్లెట్స్లో ఏంటంటే అన్ని రకాల బ్రాండెడ్స్వి కూడా ఎప్పుడూ ఆఫర్స్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తను మా కోడలు తీస్తాను చూసారా, అది స్వెటర్, మనకి ఊల్తో తయారు చేసిన టీషర్ట్. అటు మోడర్న్గానే ఉంది, ఇటు చలికి కూడా ఆగుతుంది. వీటి మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్. అంటే $30, $25. కానీ క్లాత్ ఎంత బాగుంటుందంటే, ఒక్కటి తీసుకుంటే నాకు తెలిసి ఎంఎస్ అయిపోయి జాబులో పడినా కూడా ఇంకా మన్నుతోనే ఉంటుంది అది. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల్ని చదువుకు పంపించినప్పుడు ఏంటంటే కొంత షాపింగ్ ఇక్కడ చేసుకోవటమే బెటర్. అంటే వచ్చిన వెంటనే కాకుండా ఒక నెల రోజులాగి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా అలవాటు పడిన తర్వాత ఏమన్నా ఫ్రెండ్స్ సహాయంతో వెళ్ళి ఇలా కావాల్సినవి, అంటే వెదర్కి తగినట్టుగా. ఇప్పుడు చలి స్టార్ట్ అయితే, అంటే జనవరిలో ఎంఎస్కి వస్తే కనుక మీకు మే వరకు కూడా చలి వేస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు ఇవి చాలా అవసరం అవుతాయి. ఎంత బాగున్నాయో చూడండి. తర్వాత ఏంటంటే ఇట్లా నైట్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా మంచి డిస్కౌంట్స్లో వస్తుంటాయి. క్లాత్ చాలా బాగుంటుంది. మనం కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చా మనం జాకీ షోరూంలో అక్కడక్కడ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి అంతగా మనకి ఇక్కడ వాషింగ్ మిషన్స్కి మన్నవు. ఈ లోకల్ బ్రాండ్ అయితే, అంటే ఇక్కడ అమెరికాలో తయారీ అయిన క్లాత్, వీటికి సంబంధించిన ఇవి అయితే మాత్రం మీకు రఫ్ అండ్ టఫ్గా మన్నుతాయండి. ఆడపిల్లలకైతే ఇక్కడే బాగుంటుంది, మగపిల్లలకు కూడా ఇక్కడే బాగుంటుంది. సాధ్యమైనంతలో ఇక్కడే షాపింగ్ చేసుకుంటే వాళ్ళకి ఆ మెటీరియల్ అంటే ఆ క్లాత్ పాడవకుండా ఉంటుంది. ఇక అసలు స్టోర్కి వచ్చేస్తామండి. ఇది టాప్ బ్రాండ్. ఈ బ్రాండ్ని చాలా బాగా ఇష్టపడతారట, అలాగే ప్రెస్టేజ్గా కూడా ఫీల్ అవుతారట అండి. సరే పౌచ్ బాగుంది కదా, ఒకటి కొనుక్కుందాం అని అడిగితే ఎంత అని చెప్పారనుకున్నారు? $250. $250 అంటే ఇంచుమించు మనకి ఒక 20,000 దాకా వస్తుందండి. ఆ లెదరే అంత కాస్ట్ట. ఇక ఇప్పుడు మా కోడలు తీసిన చూడండి, ఆ పర్సులు అటువంటివి అయితే మాత్రం, ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం $500 వరకు ఉన్నాయి. ఆ క్వాలిటీ అంతే. ఎందుకు అంతా అంటే దానికి మనం ఇంకేం చేయలేం. వాళ్ళు స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనకు మళ్ళీ ఏంటంటే గోల్డ్ కొనుక్కుందాం, వెండి సామాను కొనుక్కుందాం, అది ఉండదు. ఎక్కువ ఏంటంటే బ్రాండెడ్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, బట్టలు కానీ ఎక్కువ కొంటూ ఉంటారు వాళ్ళు. వాచెస్ ఇటువంటివి ఎక్కువ కొంటారు. నిజం చెప్పొద్దు, ఆ బ్యాగ్ ముట్టుకుంటేనే ఎంతో బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే $500 వరకు ఉంది. వీటి మీద కూడా ఆఫర్స్ అనేవి మనకి అవుట్లెట్స్లో వస్తూ ఉంటాయి. కావాలనుకునేవారు మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అవుట్లెట్స్కి వెళ్ళండి. కొంతవరకు మీకు మార్కెట్ మీద తగ్గి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వాచెస్ ఉంటాయి, లేడీస్కి కావాల్సిన అన్నీ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, చెప్పులు కూడా చాలా బాగుంటాయండి. షూస్ కానీ, అంటే పార్టీ వేర్ షూస్ లాగా అనమాట. ఇప్పుడు మీకు చూపించే ఈ బ్యాగ్స్ అన్ని, ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా 400, 500, 6, ఇంకా ఆ పై రేటే తప్ప లోపల అయితే రావు. వీటి మీద ఏంటంటే డిస్కౌంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ అవుట్లెట్స్లో డిస్కౌంట్ తోటి వస్తాయి ఇలాంటివి.
ఈ టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా. కొంతమందికి తగ్గుతుంది, ఒక $350కి అలా $150 తగ్గుతుంది. అయినా కూడా $350 అంటే దగ్గర దగ్గరగా ఇది కూడా 30,000 దాకా అయిపోతుంది. బాగుంటాయండి అన్నీ కూడా, డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇది టాప్ బ్రాండ్, ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేదంటే మనం చూసి వచ్చేసేయచ్చు. మేము విండో షాపింగ్ మాత్రం ఇక జీన్స్ ప్యాంట్స్ విషయానికి వస్తే ఇలా కాటన్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడే బాగుంటాయండి. మన్నకం బాగుంటుంది, అంటే ఎలా వాడినా కూడా రఫ్ అండ్ టఫ్గా చాలా బాగుంటుంది. ఐరన్ చేసుకోలేరు మన పిల్లలు. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఎంఎస్కి వస్తే అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. మనకి ఇండియాలో మన పిల్లలు మన దగ్గర ఉంటే ఏంటి, మనం ఐరన్ కూడా చేసి పెట్టేస్తూ ఉంటాం, వాళ్ళు హాయిగా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఆ మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఒకవేళ ఐరన్ చేసుకుని వేసుకోవాలంటే పిల్లలే వాషింగ్ మిషన్లో వేసుకుని ఉతుక్కున్న తర్వాత ఆరిన తర్వాత వాటిని ఐరన్ చేసుకుని వేసుకోవాలి. అంత శ్రమ పడచ్చు, పడకపోవచ్చు. అటువంటప్పుడు ఇక్కడ బ్రాండ్ వేర్ తీసుకుంటే, అంటే లోకల్గానే అమెరికాకు వచ్చిన తర్వాత మీరు షాపింగ్ చేస్తే ఇలా బెస్ట్ క్వాలిటీలో దొరుకుతాయి. ఇప్పుడు ఈ స్వెటర్ చూసారు కదా ఎంత బాగుందో. ఎంఎస్ ఆ టైంలో తీసుకున్న మా కోడలు ఇప్పటికీ కూడా బాగుందటండి. ఇలా మంచి క్వాలిటీలో అనేవి మనకి దొరుకుతాయి. ఇప్పుడున్న వింటర్కి ఇది వేసుకుంటే చలి ఆగుతుంది. ఇక తర్వాత ఫర్నిచర్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. అంటే ఇంటి అలంకరణ సామాగ్రి నుంచి మొదలు పెడితే సోఫా సెట్స్, కిచెన్కి కావాల్సినవి, ఆ తర్వాత గార్డెన్లో మనం యూజ్ చేసేవి అన్నీ కూడా దొరుకుతాయి. చాలా బాగున్నాయి, నిజం చెప్పొద్దు, ఫర్నిచర్ అయితే చాలా అందంగా ఉంది. కొత్తవన్నీ కూడా ఇవి వెదురుతోటి తయారు చేసిన బుట్టల్లాంటివి. తర్వాత గుమ్మడికాయను కూడా తయారు చేశారంటే అచ్చం గుమ్మడికాయలానే ఉంది. దానికి మొత్తం వెదురునే వాడారు, వెదురుని అల్లుకుంటూ చుట్టుకుంటూ వచ్చారు. చాలా పెద్ద స్టోర్ ఇది. ఇటువంటి ఫర్నిచర్ స్టోర్స్ కూడా ఉంటాయి అవుట్లెట్స్లో. ఇది మళ్ళీ మార్కెట్కి వెళ్ళేటప్పటికి రేటు వేరే ఉంటుంది. ఇలా మనకి కూడా, అంటే మనకి హైదరాబాద్లో కూడా ఇటువంటి పెద్ద పెద్ద అవుట్లెట్స్ వస్తే బాగుంటుంది. మాల్లో మనం అన్నీ కూడా ఒక్కోసారి కొనలేకపోతాం. మాల్కి వెళ్తాం కానీ చాలా వరకు కూడా షాపింగ్ కంటే కూడా విండో షాపింగ్ ఎక్కువ చేస్తాం, తిరిగేసి వచ్చేస్తూ ఉంటాం. కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇలా అవుట్లెట్స్ లాంటివి ఏర్పాటు చేస్తే మనకి కొంత తక్కువ ధరలో రావడం జరుగుతుంది. అలాగే మనం షాపింగ్ కూడా చేయగలుగుతాం. అన్నీ క్వాలిటీ బాగుంటాయండి, బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. బ్రాండెడ్ తోటి వస్తాయి కదా, బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇవన్నీ సోఫా సెట్స్లో చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కిచెన్కి కావాల్సినవి. ఇక్కడ కార్పెట్ అనేది చాలా వరకు అవసరం అవుతుంది. ఈ ఫ్లోర్కి చల్లదనం మనకి కాలుకి ఎక్కువగా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే కార్పెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆల్రెడీ ఇంట్లో కార్పెట్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కార్పెట్స్ లేనప్పుడు సోఫాల దగ్గర అది వేసుకోవడానికి కూడా కార్పెట్స్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. అంటే ఫర్నిచర్ చూస్తారని నేను ఒక స్టోర్లో షూట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఏదైనా కొత్తది ఉంటే మనకి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రతి వస్తువు క్వాలిటీతో ఉంటుందండి. ఏది చూసినా కూడా వెంటనే మనం తీసుకోవచ్చు అనేటట్టుగా ఉంటాయి. అట్లాంటాలో ఉన్న టాప్ 10 అవుట్లెట్స్లో, అంటే అవుట్లెట్స్కి సంబంధించిన వాటిల్లో ఇది ఒకటండి, నార్త్ అట్లాంటా ప్రీమియం అవుట్లెట్. సో వెళ్ళాలి అని అనుకునేవారు మీరు వెళ్ళొచ్చు. చాలా పెద్దది, చూసే అంటే నడిచి ఓపిక ఉంటే అన్ని స్టోర్స్ని కూడా చూసి రావచ్చు. ఒక 500 పైనే ఉంటాయండి, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయేమో. ఇప్పుడు ఈ ఫర్నిచర్ స్టోర్లో ఏంటంటే సోఫాస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇట్లా కార్పెట్స్, తర్వాత కిచెన్కి కావాల్సిన ఐటమ్స్, డిన్నర్ సెట్స్, ఇట్లా అలా మొత్తం దొరుకుతాయి.
ఇదండి అవుట్లెట్స్కి సంబంధించిన మా షాపింగ్. ఎక్కువ ఏం కొనలేదు, జస్ట్ కావాల్సిన స్వెటర్స్ లాంటివి తీసుకున్నాము, వింటర్ కదా. ఇక ఎంఎస్కి వస్తున్న మీ పిల్లలకి మాత్రం నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటేనే బాగుంటుంది. ఆ క్లాత్ కూడా ఇక్కడ వాషింగ్ మిషన్స్లో బాగా మన్నుతుంది కాబట్టి మీకు ఇక్కడ చేస్తేనే చాలా వరకు కూడా బెనిఫిట్ అని చెప్పచ్చు. నేను ఒక్కసారి చూపిస్తానండి. మన ఇండియా నుంచి తీసుకొచ్చిన క్లాత్ ఇక్కడ వాషింగ్ మిషన్లో వేస్తే ఎలా అయిపోయింది, ఇక్కడ కొన్న క్లాత్ ఎలా ఉంది అనేది పాసిబుల్ అయితే మాత్రం తప్పకుండా ఒక వీడియో చేసి నేను చూపిస్తాను. మీ పిల్లల్ని పంపిస్తున్నప్పుడు షాపింగ్ పేరిట అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టే కంటే కూడా ఆ డబ్బులు ఇచ్చి ఇక్కడ కొనుక్కోమనండి. అలాగే వాల్మార్ట్, టార్గెట్ అలా కొన్ని కొన్ని ఉన్నాయి, వాటిల్లో కూడా చాలా మంచిగా రీజనబుల్గా కూడా దొరుకుతాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక అమెరికన్ బ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం.